మనకి మొక్కల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, వాటి ఆకులైనా, పువ్వులైనా, ఏదైనా మొక్కల నుంచి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేనైతే మందార పువ్వులు కోస్తున్నామండి. ఇదైతే మందారంలో చాలా రకాలు ఉంటాయి కదా, అవి కాకుండా ఈ రెడ్డి తీసుకోవాలండి. పైన ఎక్కడో ఉన్నాయి పువ్వులు, కోస్తున్నామండి కర్ర పట్టుకుని. ముద్దుగా ఉన్నాయి కదా మందార పువ్వులు. ఇవైతే కోసేసి ఇవన్నీ చూడండి, అన్ని రకాలు ఉన్నాయి కదా, 2 రకాలు అయితే ఉన్నాయి. అవైతే నాకు కావాల్సినవి తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మందార ఆకులు అండి. మందార ఆకులు కూడా కోసుకుంటున్నానండి. ఇవైతే దుమ్ము పెట్టేసి ఉన్నాయి, బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి నాకు సరిపడినవన్నీ కోసుకుంటున్నానండి. దీంతో ఒక నూనె తయారు చేయబోతున్నానండి. నేనైతే 1 మంత్ నుండి యూస్ చేస్తున్నాను. నాకైతే నూనె పడ్డదండి. ఇది అది అయిపోయిందని మళ్ళీ కాసుకోవడానికి కోసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కోసుకుంటున్నానండి. ఇదైతే 4-5 రెమ్మలు తెంపుకుంటున్నానండి, నాకు కావాల్సినవి. వీటితో నేను నూనెను తయారు చేయబోతున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నూనె తయారు చేసే విధానాన్ని పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.